పాపం కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్నాయి మూడే 3 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రిని పాపమనాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా పార్టీ మెయింటెనెన్స్‌కి డబ్బులు పంపించాలి ఈళ్ళు. కోట్లకు కోట్లు పంపించాలి. పార్టీ ఆఫీసుల మెయింటెనెన్స్‌కి, పార్టీలకి ఎక్కడ ఎన్నికలు జరిగినా, స్థానిక ఎన్నికలు జరిగినా, పై ఎన్నికలు జరిగినా వీళ్ళకి ఎంత పంపిస్తున్నారని అడుగుతారు. ఈళ్ళు ఎలా సంపాదిస్తారో ఆళ్ళకనవసరం. లంచమే తీసుకుంటావా? బెదిరించి తీసుకుంటావా? పన్నులే తీసుకుంటావా? ప్రభుత్వ డబ్బులే దారి మళ్లిస్తావా? ఎట్లైనా సరే ఆళ్ళకి డబ్బులు గావాలి అంతే. ఇది పాపం ఈ ముఖ్యమంత్రులు ముగ్గురే ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చేతులెత్తేసాడు నేను 5 పైసలు ఇవ్వలేనని. సిద్ధరామయ్య ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు మరి రేవంత్ ఎంత ఇచ్చాడో తెలీదు బీహార్ ఎన్నికలకి కాంగ్రెస్ అధిష్టానానికి. ఓ పక్కన ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాల్సిందే. అక్కడ ఖర్చు పెట్టదు. అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నవీన్ యాదవ్ నేను పెట్టుకుంటానన్నాడు. చిన్న సిరిసిల్ల యాదవ్ మా ఖర్చంతా మేము పెట్టుకుంటాం అన్నాడు కాబట్టి ఇతనికేం ప్రాబ్లమ్ లేదు. బట్ అక్కడికి 100,00,00,000 పంపిస్తాడా? 200,00,00,000 పంపిస్తాడా? 500,00,00,000 పంపిస్తాడా? చేయాలి. లేపోతే అధిష్టానం ఇంకొకళ్ళని సీఎంలుగా చేస్తది రేపొద్దున. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇదివరకు డీకే శివకుమార్‌ని అడిగేవాళ్ళు. సీకే శివకుమార్ పంపించేవాడు. సిద్ధరామయ్య రేపో మాపో దిగిపోబోతున్నాడు. ఆయన కొడుకే చెప్పేశాడు. బట్ ఆయనకి ఒక డ్యూటీ అప్పజెప్పారు. బీహార్ ఎలక్షన్స్‌కి 300,00,00,000 అంటే సిద్ధరామయ్య నేను కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలంటే ఓ 300,00,00,000 పంపించమన్నారట. ఆ 300,00,00,000 కోసం సిద్ధరామయ్య ఏం చేశాడు? కర్ణాటకలో ఉన్నటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలతో లంచ్ అట. ఆ లంచ్‌కి వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక ₹1,00,00,000 పట్టుకురావాలి. ఎట్లాగో ఒక 500 మందికి సందేశాలెళ్ళినాయి. ₹1,00,00,000 పట్టుకొచ్చేటట్టయితే మీతో లంచ్ అని. అంటే ఆ సదరు పారిశ్రామికవేత్తలు ఏదన్నా అడిగితే ప్రయోజనాలు చేకూర్చి పెడతారు. వాళ్ళు తలా ఒక కోటిస్తే 500 అవుద్దా? 500,00,00,000 అయితే 300 అక్కడికి పంపించి 200 ఈయనట్టు పెట్టుకోవచ్చు. లేదంటే ఆళ్ళలో కొంతమంది డబ్బులు తీసుకురాకపోతే 300,00,00,000 అవుతది. టోటల్‌గా 300,00,00,000 కోసం అని చెప్పేసి ప్లాన్ చేశాడు అక్కడ అన్నటువంటిది ఇప్పుడు బయటకొచ్చినటువంటి అంశం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. కర్ణాటకలో దీని మీదన బీజేపీ దీన్ని రైజ్ చేసుకొస్తోంది. డిన్నర్ మీటింగ్‌కి 300,00,00,000 రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మంత్రులందరికీ గూడా ఈ రూల్ పెట్టుకొచ్చారు. బీహార్ కోసం నిధుల సేకరణ అన్నటువంటి పేరు చెప్తున్నారు అన్నటువంటిది.